వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యాస్ రాయలసీమ రెసిపీ. ఈ రోజు పిల్లలు పెద్దలు అందరికీ ఇష్టమైన హాట్ చాక్లెట్ చేసుకుందాం. మాన్సూన్లో కానీ వింటర్లో కానీ చల్లని క్లైమేట్లో వేడివేడిగా తాగేందుకు ఇట్స్ ద బెస్ట్ డ్రింక్. దీంట్లో మీకు రెండు రకాలు చూపిస్తానండి. ఇది మన అమెరికన్ హాట్ చాక్లెట్ అండ్ ఇది మన నార్మల్ హాట్ చాక్లెట్. రెండిట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. రెండు టేస్టీలో మాత్రం దీనికి తగ్గదు. సో లెట్స్ క్విక్లీ సీ హౌ ఇట్స్ డన్. ఓకే, ఈ చల్లని రెయినీ వీకెండ్లో ఈరోజు మనం రెగ్యులర్ హాట్ చాక్లెట్ ఎలా చేసుకోవాలో మొదలు పెట్టుకుందాము. సో ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకుని నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని కొంచెం స్టవ్ ఆన్ చేసి కొంచెం వేడవనివ్వండి. వేడైన తర్వాత ఫైన్లీ చాప్డ్ డార్క్ చాక్లెట్, ఒక 50 grams డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాం. చూస్తున్నాం కదండి, నేను ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాను. 50 grams ఫైన్లీ చాప్డ్ ఇది బేసిక్గా. సో ఇది మనం జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసి వేసేద్దాం. దీంట్లోకి వేసేసిన వెంటనే వేయంగానే చూసిన కలర్ మారిపోతుంది, కరిగిపోతుంది మనకు ఆల్రెడీ. సో దీంట్లోకి మనం ఇప్పుడు కొద్దిగా మిల్క్ వేద్దాము. కొద్దిగా అంటే జస్ట్ లైట్ గా వేద్దాము. దీనికి మొత్తం కావాల్సిన మిల్క్ వచ్చేసి 1.5 cup కావాలి మనకి, కానీ మనం జస్ట్ లైట్ గా వేసుకుందాము. జస్ట్ సో దట్ అది మరి మాడిపోకుండా అతుక్కోకుండా ఉండడం కోసం అది వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు డార్క్ చాక్లెట్ అనేది కొంచెం బిటరీ ఫ్లేవర్ గా ఉంటుంది కాబట్టి మనం దీంట్లోకి కొంచెం మిల్క్ చాక్లెట్ వేసుకుందాము. ఇది నేను 50 grams తీసుకునేది కూడా. So we'll just add these milk chocolate chunks into this. Wonderful. Great. ఇప్పుడు దీన్ని కొంచెం లైట్ గా నేను ఇది బేసిక్ గా ఇది తీసుకొని దీంతో స్టిర్ చేస్తున్నాను అనమాట. సో దట్ ఇది మెల్ట్ అవుతుంది. చూసినా కదండి, ఆల్రెడీ మెల్ట్ అయిపోతుంది మన చాక్లెట్. సో డెలిషియస్. ఇట్ స్మెల్స్ జస్ట్ యమ్మీ. జస్ట్ ఇలా డైరెక్ట్ ఇదే తాగే బుద్ధి అవుతుంది నాకైతే. బట్ లెట్స్ హోల్డ్ ఆన్. ఇది కొంచెం కరిగిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు హాట్ చాక్లెట్ చేసుకొని ఈ చల్లని వెదర్లో హ్యాపీగా తాగేద్దాం. మన చాక్లెట్ మొత్తం కరిగిపోయి ఇప్పుడు మంచి క్రీమీ షైనీ పేస్ట్ లా తయారైంది. చూస్తున్నారు కదండి. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే వీల్ క్విక్లీ యాడ్ 2 spoons ఆఫ్ షుగర్ అనమాట. నేను ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ 2 spoons ఆఫ్ షుగర్ వేసుకుందాము. నన్ను అడిగితే ట్రై టు యాడ్ యాజ్ లిటిల్ షుగర్ యాజ్ యూ క్యాన్. లేదు, ఐఎమ్ స్వీట్ టూత్, నాకు కొంచెం షుగర్ కావాల్సిందే, నాకు కొంచెం బాగా తింటాను షుగర్, మాకు స్వీట్ గా ఉండాలి, మా పిల్లలకి ఇష్టం అంటే మీ ఇష్టం, మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మేక్ షూర్ దట్ ఇది మీరు మాత్రం ఆల్వేస్ ఇది సిమ్మర్ లో పెట్టి కుక్ చేయండి. ఎందుకంటే ఇది త్వరగా ఫ్రై అయిపోయే ఛాన్స్ ఉంది, మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం చూసుకొని చేసుకోండి. సో ఇది దీంట్లో వదిలేద్దాం. లెట్స్ డూ వన్ థింగ్. దీంట్లోకి ఇప్పుడు మన కోకో పౌడర్ యాడ్ చేసుకో. దిస్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ టు ఆల్ దిస్ కోకో పౌడర్ వచ్చేసి మనం ఒక 1 tablespoon తీసుకుంటున్నాను నేను. చూస్తున్నాను కదండి, 1 tablespoon కోకో పౌడర్ తీసుకొని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. క్విక్లీ స్ప్రింకిల్ చేసేద్దాం హ్యాపీగా మొత్తం. దేర్ వి గో. దీన్ని కూడా ఇప్పుడు మిక్స్ చేసేసుకుని దీంట్లోకి చూడండి. ఇంకా మీరు ఇది చేసుకున్నారంటే మీరు ఎవ్రీ వీకెండ్ వర్షం పడినప్పుడల్లా హైదరాబాద్ లో మీరు చేసేసుకుని తాగేస్తుంటారు. నేను చెప్తున్నాను కదా, గ్యారెంటీడ్. కోకో పౌడర్ అన్ని కూడా కలిసిపోయాయి కాబట్టి దీంట్లోకి మనం మెల్లగా మిల్క్ యాడ్ చేస్తూ మనం స్టిర్ చేస్తూ ఉండాలి. సో దీన్ని కొంచెం సైడ్ నుంచి వేసుకుందాం ఇలాగా. దేవిగా కొంచెం వేస్తూ కొంచెం స్టిర్ చేస్తూ ఉండండి, ఎందుకంటే అది బాగా కలవాలి కదా. మనం ఇవన్నీ చాక్లెట్స్ వేసాము, అన్నీ కలిసిపోవాలి దీంట్లోకి. సో చూసిన ఆల్రెడీ మనకి చాక్లెటీ కలర్ అనేది వచ్చేస్తుంది మనకి. స్లోగా యాడ్ చేస్తూ స్లోగా స్టిర్ చేస్తూ ఉండండి. ఇంకోటి ఏంటంటే మీరు మొత్తం మిల్క్ వేసేసిన తర్వాత కూడా యూ హ్యావ్ టు కీప్ స్టిరింగ్ దిస్ అనమాట. ఒక్క 5-10 minutes పడుతుంది మొత్తం ఇది కుక్ అవ్వడానికి. మొత్తం మీకు ఇందాక చెప్పినట్టు 1.5 cup మిల్క్ పడుతుందండి ఇది. సో ఇది నార్మల్ మన యూజువల్ టైప్ ఆఫ్ ఇదేంటిది మన హాట్ చాక్లెట్ ఇది. కానీ మీకు ఇంకొక రకం చెప్పాను కదండి స్టార్టింగ్ లోనే, ఇంకొక రకం చేసి చూపిస్తాను, ది అమెరికన్ హాట్ చాక్లెట్ అని. అది నెక్స్ట్ రెసిపీ చూపిస్తాను. ఇది అయిపోగానే చూపిస్తాను మీకు. చూస్తాను, ఇట్స్ ఆల్రెడీ లుక్స్ సో బ్యూటిఫుల్. మనం దీన్ని విస్క్ తో నెమ్మదిగా కలుపుతూ ఇది బాయిల్ వచ్చేదాకా చేయాలన్నమాట. సో వీ షుడ్ బ్రింగ్ ఇట్ టు బాయిల్. చూసిన ఆల్రెడీ వచ్చేస్తుంది, ఇట్స్ ఆల్రెడీ కనిపిస్తుంది మనకి. ఇంకొద్దిగా వేడయ్యేంత వరకు మనం కలుపుతూ ఉందాం ఇలాగా. సిమ్మర్ లో పెట్టండి, హై మాత్రం పెట్టకండి స్టవ్ ని. మన హాట్ చాక్లెట్ రెడీ అయిపోయిందని చూస్తున్నారు కదా, బాయిల్కి వచ్చేసింది. అండ్ దెన్ మనం కలుపుతుండడం వల్ల ఇట్స్ ఆల్ క్రీమీ అండ్ నైస్. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ కోసం ఒక మంచి మగ్లో తీసేసుకొని దీనిపైన స్ప్రింకిల్ చేసుకుందాము. మన కోకో పౌడర్ స్ప్రింకిల్ చేసుకొని గార్నిషింగ్ చేసుకుందాము. ఓకేనా. రెగ్యులర్ హాట్ చాక్లెట్ ఎలా చేయాలో చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం అమెరికన్ హాట్ చాక్లెట్ ఎలా చేయాలో చూసుకుందాం. ఇప్పుడు మోస్ట్లీ ఇంగ్రీడియంట్స్ అన్ని సేమ్ ఉంటాయండి. ఫస్ట్ మనకి గ్రేట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ ఒక 50 grams తీసుకుందాము. ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని ఇందాకలానే. సో దీంట్లోకి వేసేసుకుని మనం జస్ట్ వేసేద్దాం ఇవంతా. గ్రేట్. దీంట్లోకి సేమ్ ఇందాక మారితే కొంచెం కొద్దిగా జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ మిల్క్ వేసేద్దాము. సో దట్ అది జస్ట్ అది మాడిపోకుండా అతుక్కోకుండా ఉండడానికి మనకి వేసి పెట్టుకుందాం దీంట్లోకి. పర్ఫెక్ట్.
దీంట్లోకి ఇప్పుడు ఏంటంటే ద డిఫరెంట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు యాడ్ ఇస్ మన బ్రౌన్ చాక్లెట్ ప్లస్ వైట్ చాక్లెట్. చూస్తున్నా కదండి, మనకి ఇట్ ఈస్ నాట్ అమెరికన్ హాట్ చాక్లెట్ వితౌట్ క్రీమీ మిల్క్ చాక్లెట్. సో దీన్ని మన రెండింటిని కూడా దీన్ని యాడ్ చేసేసుకుందాం మనము క్విక్లీ. దేర్ యు గో. ఆల్రైట్, కొద్దిగా మన విస్క్ తీసుకొని స్టిర్ చేసుకుందాం వీటిని మొత్తం మెల్ట్ అయిపోయేంత వరకు మనము. ఓకే, చూస్తున్నాం కదండి, బాగా కలిసిపోయింది. ఎంత బాగా కలిసిపోయిందంటే యాక్చువల్లీ వావ్. సో మనకు క్రీమీ టెక్స్చర్ అనేది ఆల్రెడీ తెలుస్తుంది, ఎంత థిక్గా వచ్చేస్తుంది మనకి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో ఇప్పుడు ఇది కొద్దిగా ఇంకా కలుస్తున్నప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి క్విక్లీ మనం దీంట్లోకి మనం ఇందాకలాగానే షుగర్ తీసుకున్నాను నేను. షుగర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని నేను దీంట్లోకి యాడ్ చేసేస్తాను. సో దట్ ఇది మొత్తం బాగా మనకి మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందని చెప్పేసి. దీంట్లోకి ఇప్పుడు నేను యాడెడ్ సేమ్ థింగ్ ఇందాక 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ తీసుకొని ఐ విల్ జస్ట్ యాడ్ దట్ కోకో పౌడర్ ఇన్ హియర్. దేర్ యు గో. ఇప్పుడు ఇవి రెండు కలిపేసి ఇది కొంచెం మిక్స్ చేసేసి ఇప్పుడు దీన్ని బాయిల్ అవ్వనిద్దాం మనం. మన షుగర్ ఇంకా కోకో పౌడర్ కూడా బాగా డిజాల్వ్ అయిపోయింది, చూస్తున్నారు కదండి. మనకి ఇంకా క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేసింది మనకి, అసలు వావ్ బ్యూటిఫుల్. దీంట్లోకి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ముందుగా అనుకున్నట్టు 1.5 కప్ మిల్క్ తీసుకొని పెట్టుకున్నాం కదా, అది దీంట్లోకి యాడ్ చేస్తూ అగైన్ యాడ్ చేస్తూ ఉండాలి, ప్లస్ స్టిర్ చేస్తూ ఉండాలి. స్లోలీ యాడ్ చేస్తూ స్టిర్ చేస్తూ యాడ్ చేస్తూ స్టిర్ చేస్తూ ఉండాలి. స్లోలీ స్టడీలీ. బ్యూటిఫుల్. ఆల్రెడీ ఆ టెక్స్చర్ వచ్చేస్తుంది మనకి. సేమ్ ఇందాక ప్రొసీజర్ చూసినా కదండి, మీకు అనిపిస్తున్నట్టు ఇందాక దానికి దీనికి ఏంటి చేంజ్, అసలు దీంట్లో ఓన్లీ వైట్ చాక్లెట్ అంతేనా అనిపిస్తుంది. కానీ నో, ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది ఉన్నది దీంట్లో మీకు చూపిస్తాను అది ఏంటో ఇంగ్రీడియంట్, అది ఎలా చేస్తాం మనం ఇప్పుడు. మీకు ఇది ఒకసారి మిల్క్ వేసేసి బాగా కలిపేసిన తర్వాత అది ఒక బాయిల్ అవుతుంటుంది. ఆ బాయిల్ వచ్చేటప్పుడు వి విల్ మిక్స్ దట్ న్యూ ఇంగ్రీడియంట్. ఇప్పుడు మనది హాట్ చాక్లెట్ కొద్దిగా బాయిల్ రావాలి. సో దీన్ని ఏంటంటే స్టిర్ చేస్తూ ఉండండి, లేదంటే కనుక మీకు మీగడ కట్టేసినట్టు అయిపోతుంది పైన. అది కాకుండా మీరు కొంచెం లైట్గా అప్పుడప్పుడు స్టిర్ చేస్తూ ఉండండి. ఇది బాయిల్ అవుతున్నంత సేపు వదిలేసి కాసేపు మనం దీంట్లో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసుకుందాం. ఏంటంటే ఇదిగోండి. సో ఇప్పుడు నేను ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ రెండు తీసి ఆల్రెడీ పెట్టేసుకున్నాను నేను. సో దీని రెండింటిని కొంచెం లైట్గా డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేసుకుని మనం కొంచెం దేవిగా దీంట్లోకి కొద్దిగా పాలు వేసుకొని విల్ మిక్స్ ఇట్. పర్ఫెక్ట్. దీన్ని బాగా కలిపేసి మనం ఇక్కడ మనకి ఇది లేకుండా చంక్స్ దీన్ని లేకుండా మనం క్లియర్గా కలిపేసుకుందాం దీన్ని మనం త్వరగా. ఇప్పుడు మన కార్న్ఫ్లోర్ మిక్స్చర్ అంతా బాగా కలిసిపోయింది కాబట్టి దీంట్లోకి మనం మన హాట్ చాక్లెట్కి వేసుకుందాం. దీన్ని స్లోగా వేసుకోవాలి. అగైన్ ఇది మన బాయిల్కి వస్తుంది ఆల్రెడీ. సో దీన్ని స్లోగా వేస్తూ మనం కలుపుతూ వేసుకోవాలి దీంట్లోకి. దేర్ వి గో. ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసేసినందుకు ఆల్రెడీ మీకు చూస్తున్నారు కదండి, మనది ఈ హాట్ చాక్లెట్ అంతా ఆల్రెడీ థిక్ అండ్ క్రీమీగా వచ్చేస్తుంది మనకి. మనం ఆల్రెడీ దీంట్లో వైట్ చాక్లెట్ వేసాము, ఇప్పుడు మన కార్న్ఫ్లోర్ స్టార్చ్ వేసాము దీంట్లోకి. సో ఇట్ విల్ బి అమేజింగ్. ఇప్పుడు ఏంటంటే కొంచెం దీన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటుంటే మనకి ఆ కార్న్ఫ్లోర్ యాక్టివేట్ అయ్యి మనకు ఆ థిక్నెస్ అనేది వస్తుంది. మీకు అమెరికన్స్ గురించి తెలుసు కదండి, దే వాంట్ ఎవ్రీథింగ్ టు బి క్రీమీ అండ్ థిక్ అండ్ స్వీట్. సో దానికోసమని వీఆర్ జస్ట్ మేకింగ్ దిస్ అ లిటిల్ క్రీమీ టుడే. మీకు కనుక ఈ రెసిపీ రెండు ట్రై చేయండి. యూ టెల్ మీ, మీకు ఈ రెండిట్లో మీకు ఏది ఇష్టమో మీరు చెప్పండి నాకు చూసి. మీరు రెండు ట్రై చేసుకోండి అండ్ రేపు సండే కూడా మేము హ్యాపీగా చూసుకొని ట్రై చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దాట్ మీరు మాకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మీరు కొత్తగా చూస్తున్నట్టుండగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మా బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని మా కొత్త వీడియోస్ అన్ని మీకు వస్తుంటాయి. దీంట్లో మీకు అన్ని ఇంకా నెక్స్ట్ ఇంకా పోన్ ఇంకా చూడండి, మీకు ఇంకా సలాడ్స్ అని అవన్నీ ఇంకా చాలా వీడియోస్ వస్తుంటాయండి. లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ప్లేస్ ఫర్ అస్. సో చూసుకుంటూ ఉండండి. ఇంకా ఆల్మోస్ట్ జస్ట్ 1 minute జస్ట్ బాయిల్ చేద్దాం దీన్ని, ఇంకా అయిపోతుంది. విల్ టేక్ ఇట్ డౌన్ ఫర్ సర్వింగ్. ఇప్పుడు మన రెండు హాట్ చాక్లెట్స్ రెడీ అయిపోయాయి కాబట్టి మనం ఇప్పుడు దీంట్లోకి మగ్స్ లో వేసుకుందాము. ఫస్ట్ మన నార్మల్ హాట్ చాక్లెట్ దీంట్లో తీసుకుందాం క్విక్లీ. వావ్, చూస్తున్నాం కదా ఆల్రెడీ ఎంత సూపర్గా ఉందో అసలు. వావ్ బ్యూటిఫుల్. ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేసి మన అమెరికన్ హాట్ చాక్లెట్ ఈ మగ్లో వేసుకుందాం మనము. అసలు అక్కడ కన్సిస్టెన్సీ అప్పుడు మీకు అప్పుడే కనిపించేస్తున్నట్టు. ఐ హోప్ యూ కెన్ సీ ది కన్సిస్టెన్సీ డిఫరెన్స్. చూడండి ఎంత థిక్గా వస్తుందో అసలు ఇది. కూల్. ఇప్పుడు దీంట్లోకి మనము ఇప్పుడు గార్నిషింగ్ చేసుకుందాం దీనిపైన. నేను దానికోసం వైట్ చాక్లెట్ షేవింగ్స్ అనేది తీసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఈ వైట్ చాక్లెట్ షేవింగ్స్ మనం హ్యాపీగా దీనిపైన గార్నిషింగ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది.
మనకి యాడెడ్ ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి జస్ట్ ఇది వేసేసుకుందాం. పర్ఫెక్ట్, బ్యూటిఫుల్. మీకు అందరికీ చాలా ఇష్టమైన హాట్ చాక్లెట్స్ రెడీ. యూ కెన్ హ్యాపీలీ ఎంజాయ్ దిస్ ఇన్ ద వింటర్. ఇప్పుడు రైనీ సీజన్ ఎప్పుడైనా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.